ఎవరైనా విక్టిమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ విక్టిమ్ ఇచ్చినటువంటి ఫిర్యాదును తీసుకొని వాళ్ళ జ్యూరిడిక్షన్లో వచ్చినా రాకపోయినా ఈ రోజు ఉన్నటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ క్రిమినల్ సిఆర్పిసి కింద 200, 199, 154 కింద ఎవరు వచ్చినా సరే ఏ పోలీస్ స్టేషన్కి వచ్చినా సరే ఆ ఫిర్యాదును తీసుకొని వెంటనే కేసు రిజిస్టర్ చేస్తూ కన్సర్న్ పోలీస్ స్టేషన్కు పంపించాలనేది గైడ్ లైన్స్ ఉంది. ఇదే గైడ్ లైన్స్ కూడా చాలాసార్లు డీజీపీ స్టేట్ డీజీపీ గారు కమిషనర్ గారు అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం గతంలో చాలాసార్లు జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నది ఏంటంటే పోలీసులు ఎవరైనా విక్టిమ్ నాకు ఈ అన్యాయం జరిగింది మీరు నాకు సహాయం చేయండి అని కంప్లైంట్ తీసుకుని వస్తే ఇది మా జ్యూరిడిక్షన్ రాదు అని వాళ్ళని వెనక్కి పంపిస్తున్నారు. ఇది అందరూ గమనించాలి. ఏ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినా మీరు ఇచ్చిన ఫిర్యాదును వెంటనే తీసుకొని వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేసే విధానం ఉంది. దీన్ని పోలీసులు ఫాలో కావాలి. అదేవిధంగా ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ కూడా ధైర్యంగా పోలీసులు ఇన్సిస్ట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయాన్ని పొందవచ్చు అనేది మనకి ఈ రోజు ఉన్నటువంటి సిఆర్పిసి ప్రకారం ఉన్నటువంటి ఏదైతే గైడ్ లైన్స్ దాని ప్రకారం ఉంది. కాబట్టి సెక్షన్ 154 కానీ సెక్షన్ 200, 199 దీని కింద ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి వాళ్ళకి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. లేకుంటే వాళ్ళు ఎక్కడైనా దారిలో ఉన్నప్పుడు ఆ దారిలో కనిపించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాన్ని తీసుకొని వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేసే పవర్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. పోలీసులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే విక్టిమ్కు మీరు ఫ్రెండ్లీ పోలీస్ అన్నప్పుడు విక్టిమ్కు అనుకూలంగా ఉండాలి, కానీ క్రిమినల్స్కు అనుకూలంగా ఉండడం చేత స్టేట్ పాలసీస్ కూడా దెబ్బతినే అవకాశం ఉందనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నా పేరు జయ వింధ్యాల, హైకోర్టు అడ్వకేట్.